ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమందు మనం యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం నుంచి ధ్యానం చేసుకుందాము. యేసుక్రీస్తు ప్రభు ఈ అధ్యాయంలో తన శిష్యులకి మేడగదిలో చివరి భోజనం చేస్తూ ఉన్న సమయంలో అనేక విషయాలు తెలియచేశారు. 14 నుండి 17వ అధ్యాయం వరకు మనం ఆ వివరాలన్నీ చూస్తాము. అలాగే ప్రభు ఎన్నో మాటలు తెలియచేస్తూ ఆయన మీద విశ్వాసం ఉంచాలని తెలియచేస్తూ ఆయన తన మీద విశ్వాసం ఉంచి ఆయన ఆజ్ఞలను గైకుంటూ ఆయనకు శిష్యులుగా ఎవరైతే విధేయులుగా బ్రతుకుతారో వారి కోసం ఆయన స్థలం సిద్ధపరుస్తూ ఉన్నాడని, ఆ స్థలానికి సిద్ధపడిన వారందరినీ ప్రభుకి ఇష్టలుగా బ్రతికిన వారందరినీ తీసుకుని వెళ్తాడని ఆయన మాటల్లోనే తెలియచేస్తూ ఉన్న విధానాన్ని మనం చూస్తూ వచ్చాము. ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో వారు ఆయన ఆజ్ఞలు స్పష్టంగా ఆచరించాలని కూడా మనం తెలుసుకున్నాము. యోహాను సువార్త 14వ అధ్యాయం 16 వచనం నుంచి శ్రద్ధగా వినండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, ఉత్తరవాదిని అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథులనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందునని చెప్పాను. ఇస్కరియోతు యూదా కాని, యూదా, ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనపరుచుకొనుటకు ఏమి సంభవించెను అని అడగగా, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటను గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలను గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. ప్రియవిశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభు అనేకమైన విషయాలు తన శిష్యులకు తెలియచేస్తూ ఉన్నారు. నన్ను నా యందు విశ్వాసం ఉంచండి, నేను తండ్రి ఏకమై ఉన్నాము. నేను మీకోసం స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నాను. తండ్రి ఇంట్లో అనేక నివాసాలు ఉన్నాయి. సిద్ధపరిచి నా యొద్ద మీరుండునట్లు మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తాను. అలా మాట్లాడుతూ దానికి మార్గం మీకు తెలుసు అనగానే తోమా అడిగాడు, ప్రభు, మార్గం ఏంటి? నువ్వెక్కడికి వెళ్తున్నావు? అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్నారు, నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరకు రాలేరు. నేనే సత్యం, నేనే జీవం అంటూ ప్రభు తను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. అప్పుడు ఫిలిప్ అడుగుతారు, అయ్యా, తండ్రిని మాకు చూపించవు, మాకంతే చాలు అంటే యేసు ప్రభు ఫిలిప్కు కూడా సమాధానం చెప్తున్నారు. ఫిలిప్పు, నేను ఇంతకాలం మీతోనే ఉన్నాను కదా, నన్ను చూచిన మీరు తండ్రిని ఇంకా చూడలేదా? నేను తండ్రి ఏకమై ఉన్నాము, నా యందు తండ్రి, తండ్రి యందు నేను ఉన్నాం కదా అని ఫిలిప్కు కూడా సమాధానం ఇచ్చి, మీరు నా యందు విశ్వాసం ఉంచాలి,
నన్ను నన్ను పంపిన తండ్రిని మీరు నమ్మాలి. తండ్రి నన్ను పంపాడనటానికి నా చేత జరుగుతున్న కార్యాలే సాక్ష్యం. కాబట్టి ఈ కార్యాలను నమ్మండి. అప్పుడు మీకు తండ్రి మీద, నా మీద విశ్వాసం కలుగుతుంది. నన్ను ప్రేమించేవారెవరంటే వాళ్ళు నా ఆజ్ఞలను వింటారు. అటువారు నాకు శిష్యులై ఉంటారని ప్రభువు ఇంకా అనేకమైన మాటలను వారికి చక్కగా, వివరంగా తెలియచేస్తూ ఉన్నారు. ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నారు. ఏమంటారంటే, నేను తండ్రిని వేడుకుంటాను. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటానికి ఆయన వేరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహిస్తారు. ఆయన సత్య స్వరూపియగు ఆత్మ. నేను వెళుతున్నానని బాధపడకండి. నేను తండ్రి యొద్ద మనవి చేసుకొని మీతో కూడా మీలో కూడా ఎల్లప్పుడూ ఉండటానికి వేరొక ఆదరణకర్త, సత్య స్వరూపియగు ఆత్మ, ఆయన నా నామం పేరట పంపబడే ఆత్మను నేను మీకు పొందుకోవాలని మీ పక్షంగా నేను తండ్రిని వేడుకుంటాను. యేసుక్రీస్తు ప్రభువు శిష్యుల్ని సిద్ధం చేస్తున్నారు. ఏమనంటే, నేను వెళ్ళిపోబోతున్నాను. నేనిప్పుడు నా అడుగులు సిలువ శ్రమల గుండా సాగుతాయి. నేను శ్రమ గుండా నడిచి సిలువ మీద ఎక్కి ప్రాణాన్ని అర్పించి, మరణించి, సమాధి చేయబడి 3 దినాల తర్వాత తిరిగి లేస్తాను. లేచిన తర్వాత నేను తండ్రి వద్దకు వెళ్ళిపోతాను. అప్పుడు మిమ్మల్ని అనాథలుగా నేను విడవను. మీకోసం ఆదరణకర్తయగు, సత్య స్వరూపియగు ఆత్మను, పరిశుద్ధాత్మను మీకు తండ్రి పంపులాగున నేను తండ్రిని వేడుకుంటాను అంటున్నాడు ప్రభువు. ఇంకా కొన్ని గంటల వ్యవధిలోనే, కొంత వ్యవధిలోనే యేసుక్రీస్తు ప్రభువు ఇతరుల చేతికి అప్పజెప్పబడబోతున్నారు. ఇస్కరియోతు యూదా ఆ పని నిమిత్తమై సాగి వెళ్ళాడు. ఆ ఏర్పాట్లలో ఉన్నాడు. మత నాయకులు, పరిసయ్యులు, శాస్త్రులు వీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువుని ఎలాగైనా పట్టుకోవాలని. ప్రభువుకు కూడా ఆ గడియ సమీపిస్తున్నదని తెలుసు. ఆయన కూడా సిద్ధపడ్డారు. ఆయన కూడా సిద్ధంగానే ఉన్నారు. ఆయన చేయదలచి వచ్చిన పని తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఆయన వచ్చాడు గనక, సిలువలో తన ప్రాణం పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు గనక, ఆయనకి ఎలాంటి శ్రమలు సంభవించబోతున్నాయో ఎరిగి ఉన్నాడు గనక, ముందుగానే శిష్యుల్ని సిద్ధం చేస్తున్నాడు. మన దేవుడు చూసారా ఎంత గొప్ప దేవుడో! సృష్టిని చేసినాడు. సృష్టిలో అవసరమైనవన్నింటిని అనగా సూర్యచంద్ర నక్షత్రాదులను, పగటి వే చీకటిని పగటిని, రాత్రిని వేరుపరచు సూర్యచంద్ర నక్షత్రాలను, అలాగే కాలము అన్నీ తెలిపే వాతావరణ పరిస్థితులు, తినడానికి కావలసిన ఆహారం, నివాసానికి యోగ్యమైన భూమి, అందులో అందం కోసం, ఆకర్షణ కోసం, అలాగే అన్ని రకాల అవసరతలు మనిషికి తీర్చబడడం కోసం భూమి యందు అనేకం నిక్షేపణ చాలా జాగ్రత్తగా దాచి ప్రభు అన్నింటినీ ముందే సిద్ధం చేసి ఆ తరువాత నేలమంటిని తీసుకున్నది బొమ్మగా చేసి ఆ బొమ్మకు జీవాన్నిచ్చి మనిషిని తయారు చేసిన గొప్ప దేవుడు. అక్కడ ఎలాగూ సృష్టి ఆరంభంలోనే మనిషిని కలగ చేయటానికి ముందే మనిషికి కావలసినవన్నీ ప్రభు ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా నేను వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోయినంత మాత్రం చేత మిమ్మల్ని అనాథలుగా వదిలేస్తానని మీరు అనుకోవద్దు. నేను మిమ్మల్ని విడవను. మీ వద్దకు త్వరగా వస్తాను. కొంతకాలమే ఉంది. కొంత సమయమే ఉంది. ఆ కాలం తర్వాత, ఆ సమయం తర్వాత నన్ను ఇక్కడ ఎవరు చూడరు. కానీ నన్ను ప్రేమించు వారైన మీకు నేను కనపరుచుకుంటాను. మీకు మాత్రం నా ప్రత్యక్షత దొరుకుతుంది. కానీ లోకం నన్ను చూడదు. లోకానికి నేను కనబడను. కానీ నేను వెళ్ళిపోతున్నానని మీరు బాధపడతారా? అట్లా బాధపడాల్సిన అవసరం లేదు. మీకోసం నేను ఆదరణకర్తను పంపమని నేను తండ్రిని వేడుకుంటానని ప్రభు శిష్యులతో చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభు శిలువ శ్రమలను అనుభవించవలసిన గడియలు రానే వచ్చేసాయి. ఆయన శ్రమ పొందిన మీదట మరణించి తిరిగి లేచి పునరుత్థాన శక్తితో, బలముతో తండ్రి యొద్దకు ఆయన వెళ్ళిన తర్వాత ప్రభు అనే ఆయన ఇంచుమించు 3.5 సంవత్సరాల పాటు వీరి మధ్యలో తిరిగి వీరిని వెంటబెట్టుకొని 3.5 సంవత్సరాల పాటు
పరిచర్య చేసిన వీరికి ముందు నాయకుడిగా నిలిచి ప్రతి అక్కరా తీరుస్తూ వీరికి అనేకమైన విషయాలు బోధిస్తూ అనేకులకు కార్యాలు జరిగిస్తూ వీరి కళ్ళ ఎదుట కనిపించిన ప్రభు తండ్రి వద్దకు వెళ్ళిన తర్వాత శరీర రూపంలో వారికి మరలా ఆయన కనిపించడు. కానీ ఆయన ప్రత్యక్షత వీళ్ళకి కావాలి. ప్రభువు లేనిదే మనం ఏమీ చేయలేము. ప్రభు మనలోను, మనం ప్రభువుతోనూ ఉండకపోతే మనంతట మనం ఏమీ చేయలేము గనక దేవుడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, నేను వెళతాను గాని మిమ్మల్ని అనాథలుగా వదిలేయను. నేను మీకోసం చేయవలసిన ఏర్పాటు చేస్తాను. నా నామమున పరిశుద్ధ ఆత్మ అనే ఆత్మను సత్య స్వరూపియగు ఆత్మను ఆదరణకర్తను తండ్రి మీకు అనుగ్రహిస్తారు. పరిశుద్ధ ఆత్మ అంటే పరిశుద్ధత గల ఆత్మ మనలోనికి ప్రవేశించి మనలను పరిశుద్ధపరిచే ఆత్మ. ఈయనకు ఆదరణకర్త అని పేరు. ఆత్మ పరిశుద్ధమైనది. ఏ అపరిశుద్ధత ఆత్మలోనూ ఉండదు. ఆ ఆత్మ ఎవరైతే పొందుకుంటారో వారిలో కూడా అపరిశుద్ధతకు తావు ఇవ్వడాయన. ఆయన పేరు ఆదరణకర్త. ఆయన ఆదరిస్తాడు. తండ్రి వలన విన్న సంగతులను యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు బోధించినట్లే యేసుక్రీస్తు ప్రభు వలన ఈ సంగతులన్నింటినీ మనందరికీ బోధిస్తారు పరిశుద్ధ ఆత్మ. ఆయన మీతోనూ మీలోనూ ఉంటారు. మీరు నన్ను ఎరిగి ఉన్నారు. నా వలన నా తండ్రి తెలుసుకున్నారు కాబట్టి మీరు ఆయన్ని చూడగలుగుతారు. ఆయన యొక్క క్రియలను, కార్యాలను మీరు అనుభవించగలుగుతారు. కానీ లోకస్తులు నన్ను ఎరుగరు. నా తండ్రిని మహింపరచలేదు. నేను తండ్రి యొక్క కుమారుడినని ఒప్పుకోని హేతువు చేత వారు ఆ ఆదరణకర్తను చూడరు, పొందుకొనలేరు. కానీ ఇది మీకు ఇవ్వబడుతున్న వరం. మీరు దీన్ని పొందుకుంటారు. అంతేకాదు నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వారికి నా నామం పేరట ఆత్మ అనుగ్రహించబడుతుంది. అనుగ్రహించబడే ఆ ఆత్మ తానే మీలోకి వచ్చి మీలో నివసించి మీ చేత గొప్ప కార్యాలు జరిగిస్తుంది. మీరు కంగారు పడవద్దు, కలవరపడొద్దు. అందుకే అధ్యాయం ఆరంభంలోనే మీ హృదయాలను కలవరపడనీయకుడి అంటాడు ప్రభు. ప్రభు అట ఆయన వెళుతున్నాడట. వెళుతున్నాను గాని నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. ఆత్మ రూపేణ ఇక మీ మధ్య ఉంటా. అంటే శరీర రూపంలో ఉండను. నా శరీరము ఇక మీకు కనిపించదు. యేసు అనే శరీర ఆకారంతో వచ్చిన ఈ నేను మీ కన్నులకు కనిపించను. కానీ ఆదరణకర్త సత్య స్వరూపియగు ఆత్మ. ఆయన స్వరూపం సత్యం. సత్యం ఎవరు? యేసే కదా! యేసు యొక్క స్వరూపాన వచ్చే ఆత్మ, ఆత్మ, ఆత్మ రూపేణ నేను మీలో ఉంటాను, మీతో ఉంటాను. మీ ద్వారా కార్యాలు జరుగుతాయి. స్పష్టంగా చెప్తున్నారు యేసు ప్రభు ఏమనంటే, నాలో ఉండి తండ్రి చేసినట్లు నాలో తండ్రి ఉన్నారు. ఆ తండ్రి నా ద్వారా అనేకమైన కార్యాలు జరిగించినట్లు మీలో నేను ఆత్మరూపేణ పరిశుద్ధ ఆత్మ పేరుతో నేను మీలో ఉంటాను. ఉండి నేను మిమ్మల్ని విడవక, ఎడబాయక మీకు సమస్తాన్ని బోధిస్తూ మీలో ఉండి మీ చేత అనేకమైన కార్యాలు నేను జరిగిస్తాను అంటున్నారు ప్రభు. అందుకోసం నేను తండ్రిని వేడుకుంటాను. లోకమైతే గుర్తించట్లేదు. ఎందుకంటే లోకం నన్ను నమ్మట్లేదు. కాబట్టి లోకం ఆ ఆత్మను పొందుకోలేదు. ఆ లోకం ఆ ఆత్మను యొక్క ఆనందాన్ని, ఆత్మలో ఉన్న సంతోషాన్ని అనుభవించలేదు. కానీ మీరైతే నన్ను చూస్తారు. నేను జీవించుచున్నాను గనక మీరు జీవిస్తారు. నేను తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీకు తెలుస్తుంది. నేను తండ్రిలో ఉన్నానని, తండ్రి నాలో ఉన్నారని, మీరు నాలో ఉన్నారని, నేను మీలో ఉన్నామని, మనం కలిసున్నామని, మనం అందరం ఏకమై ఉన్నామని ఆ దినాన మీకు తెలుస్తుంది. ఆ ఆత్మ మీకు త్వరలో అనుగ్రహించబడతారు. ఆ ఆత్మ వచ్చినప్పుడు మీకు సత్యమేంటో తెలుస్తది. అంతేకాదు ఇప్పుడు నేను మీకు అనేకమైన సంగతులు ముందుగానే తెలియచేశాను. ఇప్పటికి మీకు చాలా విషయాలు అర్థం కాలేదు. కానీ ఆ ఆత్మ ఎప్పుడైతే మీరు పొందుకుంటారో అప్పుడు నేను చెప్పిన సంగతులన్నింటిని మీకు ఆయన జ్ఞాపకం చేస్తారు. అవేంటో మీకు అర్థమయ్యేలాగా చేస్తారు. ప్రియ విశ్వాసులారా, చాలా మంది లేఖనాలు అర్థం కావట్లేదంటారు. ఎందుకంటే వారు ఆత్మ సహాయంతో దివ్య గ్రంథమైన, పరిశుద్ధ గ్రంథమైన ఈ బైబిల్ గ్రంథాన్ని
ఆత్మ సహాయంతో చదవటానికి ఇష్టపడరు. చాలామంది శ్రద్ధగా కూడా చదవరు. ఏదో ఎవరో చదవమన్నారని, లేదంటే ఇలాగ ఒక అంచనా వేసుకొని నేను రోజుకింత లేదా వారానికి ఇంత చదువుతానండి, ఇన్ని అధ్యాయాలు పూర్తి చేస్తానండి, అట్లంతా మాట్లాడతారు. నేను ఒక వ్యక్తిని ఒకసారి అడిగాను, "అయ్యా నీవు బైబిల్ చదువుతావా?" అట్లంతా అంటే, "చదువుతాను" అన్నాడు. "ఎన్ని అధ్యాయాలు చదువుతావు?" అని నేను అడిగితే, ఎన్నంటే మనకు వారానికి ఎన్ని రోజులున్నాయో అన్ని చదువుతాను అన్నాడు. దేవునికి స్తోత్రం మంచి బిడ్డవనుకోని, సరే ఎప్పుడు చదువుతావు అన్నాను. నాకు విచిత్రమైన సమాధానం చెప్పాడు. ఏంటో తెలుసా? చర్చ్‌లో వాక్యం చెప్తారు కదా! ఆ వాక్యం ఎలాగో నాకు అర్థం కాదు కదా! అందుకే నేనప్పుడు వారానికి ఎన్ని రోజులున్నాయో అన్ని అధ్యాయాలు అప్పుడు చదివేస్తాను అన్నాడు. చూసారా? వాక్యమే చెప్పేటప్పుడే అర్థం కావట్లేదంటే, చదువుతున్నప్పటికి ఏం అర్థమవుతున్నట్లు? కానీ ఏంటి? నేను బైబిల్ చదువుతాను. రోజుకొక అధ్యాయం చొప్పున చదువుతానని నలుగురికి చెప్పుకోవడానికి కదా ఇతను చదివేది. లేఖనాల ధ్యానం దేవుని ఆత్మ సహాయంతో మనం చేయాలి. ఆత్మ అనుగ్రహించబడిన నాడు, ఆ ఆత్మ దేవుడు మనలో ఉండి ప్రతి వచనంలోనూ నిక్షిప్తమై ఉన్న అర్థాలను మనకు తెలియచేస్తూ, మనం లేఖనాలను అర్థం చేసుకునేలాగా సహాయం చేస్తారు. ఈ సమయమందు మీలో వింటున్న వారు కూడా కొందరు శ్రద్ధ మనసుతో వినరు. కారణం ఏంటో తెలుసా? మీకు కూడా ఆత్మ సహాయం లేదు. అందుకే ఏదో లోకానుసారమైన వార్తలు విన్నట్లుగా శ్రద్ధ లేని మనసుతో వినేవారు కూడా కొందరున్నారు. ప్రియ విశ్వాసులారా, ఇవి దివ్య లేఖనాలు. వీటిని దేవుని ఆత్మ సహాయంతో శ్రద్ధతో వినాలి. మీరు చాలా శ్రద్ధ వహించి చాలా అత్యవసరమైన దేవుని మాటలు కదా! ఎందుకంటే లోకస్తుల మాటలు మనకి జీవాన్నివ్వవు. లోకస్తుల మాటలు మనల్ని రక్షణలోకి నడిపించలేవు. లోకస్తుల మాటలు అవి లోక వార్తలు. అవి వ్యర్థమైన మాటలు. ఆ మాటలు మనల్ని ప్రభువు దగ్గరికి చేర్చలేవు. ప్రభువు దగ్గరికి చేర్చేవి ఈ దివ్య లేఖనాలే కదా! మరి ఈ లేఖనాలను ఎంత శ్రద్ధతో వినాలి? వింటేనే కదా దీవించబడతాము. వాటిలో ఉన్న విషయాలు గ్రహించగలుగుతాము. అంటే యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు కూడా అనేక విషయాలు చెప్తే వాళ్ళు విని విన్నట్లుగా చాలా విన్నారు. కానీ కొన్ని తెలుసుకోలేకపోయారు. అంతకుముందు అధ్యాయాలలో మనం చదివాం కదా! యేసుక్రీస్తు ప్రభు గాడిద పిల్లను తీసుకుని రండి, కట్టబడి ఉన్నదాన్ని విప్పి నా కోసం తీసుకుని రండి అంటే శిష్యులు తీసుకొచ్చారు. కానీ అదంతా మీకా ప్రవచన గ్రంథంలో ఒక ప్రవచనం. బేత్లెహేము ఎఫ్రాతా నీవు స్వల్పమైన దానవేమీ కాదు. ఇశ్రాయేలుని ఏలబోవువాడు నీ యొద్దకు వస్తూ ఉన్నాడు. ఆయన గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తూ ఉన్నాడని సియోను కుమార్తెతో చెప్పండని మీకా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం అని అది అప్పటికి వారికి తెలియదు. కానీ పెంతెకొస్తు పరిశుద్ధ ఆత్మ నింపుదల చేత వీరు ఎప్పుడైతే నింపబడ్డారో అప్పుడు వీరికి లేఖనాలు తెలిసాయి. వారు ఒక్కొక్కటి ఇది ఆ ప్రవచనం ప్రభు మన చేత చేయించాడు అంటూ ఒక్కొక్కటి తెలుసుకున్నారు. దేవుని లేఖనాలు అర్థం కావాలంటే ఆత్మ సహాయం కావాలి. దైవ కార్యాలు తెలియాలంటే ఆత్మ సహాయం కావాలి. మరో మాట, ఈ ఆత్మ మనలో నివసిస్తేనే మనం యేసుని అంటిపెట్టుకోగలుగుతాము. లోకాన్ని విడవగలుగుతాము. పాపాన్ని ద్వేషించగలుగుతాము. ప్రభువుని ప్రేమించగలుగుతాము. ప్రభుకి ఇష్టంగా బ్రతకగలుగుతాము. దేవుని ఆత్మ సహాయం చేత నడిపించబడేవాడు దేవుని ఆజ్ఞలను శ్రద్ధగా పాటిస్తాడు. ఆత్మ లేనివాడు దేవుడు వాడు కాడు గనుక వాడికి దేవుని మాటలు కఠినంగా అనిపిస్తాయి. హృదయాన్ని కఠినం చేసుకుంటాడు, బాధపడతాడు. ఎందుకు ఈ భక్తి అనుకుంటాడు, వ్యర్థం అనుకుంటాడు. కానీ దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవుని ఆత్మతో నింపబడ్డవాడు, దేవుడేంటో తెలుసుకున్నవాడు, శ్రమైన, కష్టమైన, కరువైన, ఖడ్గమైన, ఉన్నవైన, రాబోవునవైన, రాజులైన, అధిపతులైన ఎవరైనా ఏదైనా నన్ను ప్రభు ప్రేమ నుంచి ఎడబాపదని పరిశుద్ధ పౌలు స్పష్టంగా వ్రాస్తున్నట్లుగా అలా నిలబడగలుగుతాడు. అట్లాంటి ఆత్మను నేను మీకు అనుగ్రహించబోతున్నాను. ఆ ఆత్మ మీలో ఉండి నా ద్వారా మీరు విన్న వాటిని మీకు అర్థం చేయించి మీలో ఉండి నేను చేయాలనుకున్న పనులు నేను చేసిన వాటికంటే గొప్ప కార్యాలు మీ ద్వారా ఆత్మదేవుడు చేయిస్తాడు అంటూ ప్రభు తెలియచేస్తున్నారు. చూసారా ఈ అధ్యాయంలో ఒకటి మనం చూసాము. అదేంటంటే మీకోసం స్థలం సిద్ధపరుస్తున్నాను అన్నాడు. ఇది గొప్ప ఆదరణ.
మనకంటూ ఒక స్థిర నివాసం పరలోకమందున్నదని స్పష్టంగా వాగ్దానం చేస్తున్నాడు. రెండోది, మీకోసం నేను ఆత్మను అనుగ్రహిస్తాను. ఆయన ఎప్పుడు మీతోనే ఉంటాడు. మీ ద్వారా మీలో ఉండి గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. అంటే చూసారా? మనకొక స్థిర నివాసం ఇస్తానంటున్నాడు. మనతో ఎల్లవేళలా ఉంటానంటున్నాడు. ఈ అధ్యాయం ఆదరణనిచ్చే అధ్యాయం అనటంలో ప్రియ విశ్వాసులారా సందేహం ఏమీ లేదు. ఒక స్థిర నివాసం ప్రభు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక ప్రశ్న, పొందుకోవడానికి నీవు సిద్ధమేనా? స్థిరమైన మనసుతో, పరిశుద్ధాత్మ శక్తితో నిన్ను నడిపించి, నీలో ఉండి గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి నీ దేహం అనే దేవుని ఆలయాన్ని నువ్వు పరిశుద్ధంగా ఉంచుకొని, ప్రభు ఆత్మ నీలో ఉండటానికి యోగ్యమైన మనస్సాక్షితో నువ్వు ఉంటున్నావా? లేదంటే అయోగ్యమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నావా? దేవుని ఆత్మ సహాయంతో నీవు నడిపించబడుతున్నావా? లేదంటే వ్యర్థమైన కార్యాలను నీవు జరిగిస్తూ ఉన్నావా? అయితే ప్రభు ఇంకా చెప్తారు. అందరూ నన్ను చూడలేకపోతారు. కానీ మీరు నన్ను చూస్తారంటే ఇస్కరియోతు కాని యూదా అడుగుతున్నాడు. ఏమన్నంటే, ప్రభు అట్లా మాకు మాత్రమే నువ్వెందుకు ప్రత్యేకంగా కనపరుచుకుంటావు? అంటే, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొంటాడు. అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమిస్తారు. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేస్తాము. తండ్రి నేను వానిలో ఉంటాము. మేము వానితో కూడా ఉంటాము. వాడు మాతో కూడా ఉంటాడు. ఎందుకంటే నన్ను ప్రేమిస్తాడు. అందుకే మీరు నన్ను ప్రేమించే వారైతేనే మీకు నా ప్రత్యక్షత కలుగుతుంది. మీరు నన్ను ప్రేమించు వారు కాకపోతే నా ప్రత్యక్షత మీకు కలగదు. ఎందుకంటే మీరు తెలుసుకోలేరు, మీరు పొందుకోలేరు, నన్ను చూడలేరు. లోకం నన్ను ద్వేషించింది గనక లోకం నన్ను చూడలేదు. లోకం నన్ను విశ్వసించలేదు కనుక లోకం దేవుని ఆత్మను, ఆత్మ కార్యాలను రుచి చూడలేదు. కానీ మీరు నన్ను ఎరిగి ఉన్నారు, నన్ను విశ్వసించుచున్నారు. అలాగే నన్ను మీరు ప్రేమిస్తూ నా మాటలు వింటున్నారు కనుక నన్ను నేను ప్రత్యక్షపరుచుకుంటాను. ప్రియసస్లారా, మీకు ప్రభు ప్రత్యక్షత కావాలా? అయితే వినండి, మీరు ప్రభువుని విశ్వసించండి. 2, ప్రభువుని ప్రేమించండి. ప్రేమ అంటే ఏమిటి? ప్రభు చెప్పిన వాటిని చేయటమే దేవుని ప్రేమించడం. మరి ప్రభు చెప్తున్న ఆజ్ఞలను, ప్రభు మాట్లాడుతూ ఉన్న మాటలను విని అంగీకరించి వాటిని అనుసరించి నడుస్తూ ఉన్నారా? నడుస్తూ ఉంటే మీరు దీవించబడతారు. 27వ వచనం నుంచి, శాంతి సమాధానమును మీకు అనుగ్రహించి వెళుచున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయాలను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి గదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన యెడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలెను. అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను. ఇకను మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. నాతో వానికి సంబంధమేమీ లేదు. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకం తెలుసుకొనున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగూ చేయుచున్నాను. లెండి ఇక్కడి నుండి వెళుదము. ప్రియసాసులారా, యేసుక్రీస్తు ప్రభు వాళ్ళతో ఇంకా విషయాలు చెప్తున్నారు. ఇక్కడ మరొకటి చెప్తున్నారు. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. నేనుండు స్థలానికి మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు. 2, నేను నా పేరట మీకు ఆత్మను అనుగ్రహిస్తానన్నాడు. ఆ ఆత్మ ఎల్లప్పుడూ మీతో ఉంటారన్నారు. ఇక్కడ మరో మాట, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. లోకంలో చాలా మంది వేళ శాంతి, సమాధానం లేక కుటుంబాలు, కుటుంబంలో ఉన్న జీవితం చాలా భారంగా భావించి జీవితాన్ని ముగించుకోవాలని ఆలోచన చేయుచున్న వారు కోకొల్లలుగా మనకి ఈ సమాజంలో కనిపిస్తారు. కానీ క్రైస్తవులు చూడండి, ఎట్టి పరిస్థితి అయినా నెమ్మదిగా ఎలాంటి పరిస్థితిలోనూ తొందరపడరు. ఎలాంటి పరిస్థితిలోనూ కంగారు పడరు. కారణం ఏంటో తెలుసా?
దేవుని ఆత్మ దేవుని పిల్లల్లో పనిచేస్తుంది. దేవుని ఆత్మ దేవుని పిల్లల్లో కార్య సాధకం అవుతుంది కాబట్టి ఆ ఆత్మ చేత నడిపించబడే దేవుని పిల్లలైన వారు కలవరపడరు. శాంతినిస్తాను అన్నాడంటే కష్టాలు తొలగించేస్తాను, శ్రమలు లేకుండా చేస్తాను అని కాదు. వాటిని జయించే శక్తినిస్తాను, వాటిలో నిలకడగా నిలిచే కృపనిస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు కలవరపడద్దు. నేను నా ఆత్మతో మిమ్మల్ని నింపుతాను. నా సమాధానాన్ని మీకు ఇస్తాను. అది లోకం ఇచ్చినట్లు ఇవ్వను. నేను కలిగి ఉన్న శాంతిని, నేను కలిగి ఉన్న సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. అయితే మీరు నాలో ఉండాలి, నేను మీలో ఉండాలి. మీరు నాలో, నేను మీలో లేకపోతే ఇవేవి మీకు దొరకవు. నా యందు మీకు విశ్వాసం లేకపోతే మీరు నా శాంతిని పొందుకోలేరు. దేవుని యందు విశ్వాసం, దేవుని ప్రేమించే అనుభవాల్లో లేని వారు ఆయన వాగ్దానాల్లో వేటిని స్వతంత్రించుకోలేరు. పరిపూర్ణమైన విశ్వాసం ప్రభు మీద ఉండాలి. 2, ప్రభువుని ప్రేమించాలి. ప్రభువుని ప్రేమించడం అంటే ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా బ్రతకడం. ఆయన ఏ మాటలు చెప్తున్నారో ఆ మాటలకు విధేయులమై బ్రతకడమే ఆయన ప్రేమించడం. ప్రభు లేఖనాల్లో ఒకటి చెప్తుంటే మనం ఒకలాగా జీవిస్తుంటే ఆయన ప్రేమించినట్లు కాదు. ప్రేమించినట్లు కాకపోతే మనం ఆయన దీవెనలు పొందుకోలేం. మీరు ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఆయనను బలముగా ప్రేమించండి. ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించండి. ఆయనలో మీరుండండి. మీలో ఆయన ఆత్మను ఉండనియండి. అప్పుడు శాంతి, సమాధానం, నెమ్మది కలుగుతుంది. ప్రియ విశ్వాసులారా, శాంతి సమాధానాలను అనుగ్రహించే ప్రభు మన దేవుడు. మీకు ఇస్తాను. లోకంలో ఈ అనుభవం లేదు, కానీ మీరు నా పిల్లలు. మీకు ఈ అనుభవాన్ని నేను ప్రసాదిస్తాను. లోకంలో ఆదరణ లేదు, కానీ నాలో ఉన్న మీకు ఆదరణ ఉంటుంది. ఈ ఆదరణ నిత్యము ఉంటుంది. లోకంలో ఉన్న వాళ్ళకి స్థిరమైన నివాసాలు ఉన్నాయి అనుకుంటున్నారు, కానీ నాలో ఉన్న మీకు స్థిరమైన నివాసాన్ని నేను మీకు ఇస్తాను. ఆ స్థిరమైన నివాసానికి, ఈ ఆదరణకు, ఈ సమాధానానికి మార్గము నేనే, సత్యము నేనే, నిత్య జీవము నేనే. మీరు నాలో ఉండాలి, నా మాటలు వినాలి, నన్ను ప్రేమించాలి. నన్ను ప్రేమించలేని వాడు ఈ దీవెనలకు పాత్రుడు కాడు. నా యందు విశ్వాసం ఉంచని వాడికి ఈ మేలులు కలగవు. లోకం నన్ను ప్రేమించలేదు, విశ్వసించలేదు కాబట్టి లోకస్తులకి అనుభవాలు లేవు. కానీ మీరు నన్ను ప్రేమించి నన్ను విశ్వసిస్తే మీకు ఈ దీవెనలు కలుగుతాయని ప్రభు స్పష్టం చేస్తున్నారు. ప్రియ విశ్వాసులారా, ప్రభుని ప్రేమిస్తున్నారా? ఆయన వాక్యానుసారమైన జీవితం ఉందా, లేదంటే లోకస్తుల వలె బ్రతుకుతున్నారా? ప్రభు యందు విశ్వాసం ఉన్నదా? ఆ విశ్వాస పరిమాణం ఎంత? ఏదో కొంత మట్టుకే పరిమితం అవుతుందా? సంపూర్ణ విశ్వాసం అలాగే చెప్పని అలమి కానంత, ఎవరు దూరం చేయలేనంత గాఢమైన ప్రేమ ప్రభు మీద మనకుండాలి. ప్రభువు కూడా మనల్ని అంత ప్రేమించారు. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు పాపం చేసిన మనుషులందరినీ తుడిచిపెట్టి క్రొత్త సృష్టిని చేయటం పెద్ద విశేషమేం కాదు. కానీ ఆయన మనసు ఆయన్ని అలా చేయనివ్వలేదు. ఆయన మనసు మనల్ని ప్రేమించేలాగా చేసింది. ప్రేమమైన మనసు గలవాడు కనుక ఆ ప్రేమతోనే మనల్ని కాపాడడానికి తానే భూమి మీదకు వచ్చి సిలువను మోసి మరణించి రక్తం చిందించి మనందరి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసిన ప్రభువుని నీవు ప్రేమిస్తున్నావా? ఆయన మీద విశ్వాసం ఉంచావా? అయితే ఇదిగో ఆయనే మార్గం, అందులోనే నడు. ఆయనే సత్యం, మాట్లాడే సత్యం. ఆయన సత్యం చెప్పడు, ఆయనే సత్యం. సత్యం చెప్పే దేవుడండి కాదండి, ఆయనే సత్యమై ఉన్న దేవుడండి. ఆయనే జీవం, నిత్య జీవం. ఆయనలో ఉంటే నిత్యము జీవిస్తాము. ఆయన స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. స్థలం సిద్ధపరిచి తిరిగి తీసుకుని వెళ్ళటానికి రాబోతున్నాడు. ఆయన ఆదరణకర్తగా మనలో ఉంటాడు. ఎవరైతే ఆ ఆత్మకు వారిలో స్థానం ఇస్తారో వారిలో ఆయన నుండి ప్రభు కార్యాలు జరిగిస్తారు. ప్రభుకి పత్రికలుగా మలుస్తారు. ఆయన మనం ప్రేమించాలి. ఆయన మాటలకు విధేయులం అవ్వాలి. మరి అలాగుంటే శాంతి, సమాధానం,
ఆదరణ, అలాగే స్థిరమైన నివాసం మనకు కలుగుతాయి. ప్రియ విశ్వాసులారా, మీరు యేసునందున్నారా? ఇవన్నీ అనుగ్రహించే ఈ యేసుక్రీస్తు ప్రభువుని మీ సొంత రక్షకుడిగా మీరు కలిగి ఉన్నారా? అయితే మీరు ఆనందించండి. కలిగి లేరా? మీరు కలిగి ఉండటానికి నేడే రక్షణ పొందండి. నేడే ప్రభువుని మీ హృదయాల్లోనికి ఆహ్వానించండి. ప్రభువుని ప్రేమిస్తూ ఆయన యందు విశ్వాసంతో ముందుకు సాగండి. ప్రభు అలాంటి కృప మనందరికి అనుగ్రహించి ఈ మాటలు ప్రతి వారి హృదయాలు స్థిరపరిచి మహిమ కలిగిన ఆయన రాకడకు అందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. మన రక్షణకర్త అయిన యేసయ్య కృప, సృష్టికర్త అయిన తండ్రి ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.